ఏదైతే ఒక రకంగా ఉమర్ అనేటటువంటి వాడి భయంతో వాడు ప్రాణాలు కోల్పోయాడు, కొంతమంది ప్రాణాలు తీశాడు. కానీ వీడు బతికున్నా లేకపోతే కనుక ఈ మాడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలు కనుక బయటికి తెలియకపోయినా కాశ్మీర్లో ఒక పోస్టర్ని కనిపెట్టి పోస్టర్ని అతికించిన వాళ్ళని విచారించడంతో ప్రారంభించి దాంతో హర్యానా కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయడం వల్ల 3000 కిలోల పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి గుట్టు రట్టై ఇప్పటికీ 18 మంది అరెస్ట్ అయి అందులో అత్యధికులు డాక్టర్స్ మాడ్యూలే పనిచేసింది అన్నటువంటి విషయం బయటకు వచ్చి డాక్టర్ షహీన్ అనేటటువంటి అమ్మాయి ఏకంగా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అజార్గడి సోదరితో నేరుగా కాంటాక్ట్లో ఉంది అన్నటువంటిది తేలడంతో పాటుగా ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ పేలుడు పదార్థాలని ప్లాన్ చేసుకుంటున్నారు, దాచుకుంటున్నారు, జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు, ఒక చోట పెట్టుకుంటున్నారు. దీనికి మొత్తానికి ఫండింగ్ చేస్తుంది డాక్టర్ షహీన్. అది జైషే మహమ్మద్ దగ్గర నుంచి డబ్బులు తెస్తుందా లేకపోతే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి డబ్బులు తెస్తుందా అది ఒకవైపున తేలుస్తున్నారు. రెండవ వైపున వచ్చేటప్పటికి ఈ మొత్తం వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి అంశం, వీళ్ళు ఇక్కడ ఒక్క చోట కాదు ఐఈడి బాంబులు పేల్చాలనుకున్నారు. 200 బాంబులు తయారు చేయడానికి కావాల్సిన పేలుడు పదార్థాలు సమకూరుస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ మొత్తంలో ఒకేసారి 100ల సంఖ్యలో పేలుడు సృష్టించాలి. గౌరీ శంకర్ మందిర్ దగ్గర నుంచి, ఎర్రకోట దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి హాస్పిటళ్ళ దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కూడా పేలుళ్ళు సృష్టించడంతో పాటుగా దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలలో వివిధ నగరాల్లో ఏకకాలంలో పేలుళ్ళు సృష్టించాలన్నటువంటిది వీళ్ళ ప్లానింగ్ అన్నటువంటి విషయం తెలియదు. అంటే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ సంఖ్య చాలరు. దేశవ్యాప్తంగా చేయాలంటే ఏ 50 మందో 100 మందో ఏ 200 మందో ఉండాలి. ఇప్పుడు ఆ మొత్తం వ్యవహారాన్ని తేల్చే పనిలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి జాయింట్గా. అంటే దేశవ్యాప్తంగా డాక్టర్ నెట్వర్కా, దాంతోపాటు ఈ డాక్టర్లతో పాటు కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్, అంటే ఓవరాల్గా వైద్య బృందాల్లోనే ఉన్నారట. అంతా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యారు, వీళ్ళ గ్రూప్ ఏం నడుస్తుంది, వీళ్ళ టెలిగ్రామ్ యాప్స్ ద్వారా ఎన్క్రిప్టెడ్కి ఉండేటటువంటి వాటితో తీసుకొచ్చుకున్నటువంటిది ఎవరికి తెలియకుండా యాప్స్ని వాడుతున్నారన్నటువంటి విషయం తేలింది. దేశవ్యాప్త పేలుళ్ళకి జరుగుతున్నటువంటి కుట్ర అది మొన్న దీపావళి అప్పుడు అనుకున్నారట, అయితే ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి రిపబ్లిక్ డేకి ప్లాన్ చేసుకున్నారట. దేశం మొత్తం పేలుళ్ళు అన్నటువంటిది వీళ్ళ ప్లానింగ్ అన్నది ఇప్పుడు బయటపడింది.